పిల్లలు ఈరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోవటానికన్నా మనం మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతున్నాం గానీ, మురళిలాగా ఇక్కడ బహిరంగంగా ఇక్కడ కూర్చొని నువ్వు కావాలి, తను కావాలి అని నువ్వేదో మంచినీళ్ళు ఇవ్వలేదనో, సరింగా భోజనం పెట్టలేదో అని చెప్పి, ఇంతకాలం 20 సంవత్సరాల పాటు మీరు జరిగినటువంటి ప్రయాణాన్ని ఇలాగ ఒక చించిన విస్తరలాగా ఇలా ఇసిరేస్తున్నాడు అంటే కనుక ఏం ఎథిక్స్ ఉన్నాయి ఇక్కడ? కొడుకు చచ్చిపోయినా పర్లేదా? కొడుకు ఇలాంటి చండాలం చూసినా పర్వాలేదా? వాడు స్కూల్‌లో అవమానం పడినా పర్లేదా? మురళి ఒకటే మురళి, నువ్వెందుకు ఈ అమ్మాయి వెంట పడ్డావో, ఏంటో అనేది నాకు తెలుసు క్లియర్ కట్‌గా ఇక్కడ. ఎందుకంటే కనుక అక్కడ ఫైనాన్షియల్ లావాదేవీలో ఇక్కడ ఆ అమ్మాయి వచ్చి తన వీక్‌నెస్ అనేది ఈ అబ్బాయి గురించి వీక్‌నెస్ నీకు చెప్పింది. నువ్వేమొచ్చి నీకు పనికిరానటువంటి వీక్‌నెస్‌ని నువ్వు సృష్టించుకుని ఆ అమ్మాయికి చెప్పావు. అంతే ఇక్కడ ఏమీ లేదు. ఆ అమ్మాయి ఏమంటే కనుక, బాబు ఇప్పటి వరకు నా దగ్గరికి చిట్టీలు పాడటానికి, రావటానికి, కట్టడానికి ఎవరు మగాడు రాలేదు. ఫస్ట్ టైమ్ మగాడు నీకొచ్చావు అని చెప్పి తన బాధ ఏదైతే ఉందో ఇక్కడ ఇతను మహానుభావుడు నెల రోజుల్లో పెళ్ళో కాబోయేటటువంటి ఈ వ్యక్తి నాతో పాటు టైం స్పెండ్ చేయట్లేదని ఒక్క మాట తగిలేటప్పటికి నువ్వు ఆ అమ్మాయిని బోల్తా కొట్టించావు. నీకు పోనీ ఆ అమ్మాయికి మతి స్థిమితం లేదు 25 ఇయర్స్, 24 ఇయర్స్. నీకు 45 ఇయర్స్. నీ ఇంగితం ఎక్కడ పోయింది మురళి? ఏమైంది ఇక్కడ ఎథిక్స్? నీ కొడుకుని ఒప్పిస్తావా? అరే సూసైడ్ చేసుకోకరా, మగాళ్ళంటే కనుక ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకరిని పటాయించే అనేటటువంటి కొత్త పాఠాన్ని నేర్పిస్తావా? వీడు మంచోడు కాబట్టి సరిపోయింది. ఇంకోడైతే కనుక అడ్డంగా నరుకుండేవాడు, అప్పుడు మీ ఇద్దరికి బుద్ధి వచ్చి ఉండేది. నిజంగా ఇంత పిచ్చోడిని నేను ఎక్కడా చూడలేదు. అక్కడ పక్కన బహిరంగంగా కూర్చుని ఆ అమ్మాయి రాకముందు ఇదేదో కట్టుకథ చెప్తున్నాడు అన్నట్టు నేను అనుకున్నాను. దీని వెనకాతల ఏదో పెద్ద కహాని ఉందేమో, ఇతను ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయటం వల్ల ఆ అమ్మాయి అలా పక్కదో పట్టిందేమో అని నేను అనుకున్నాను. ఈ రాహుల్ వచ్చి ఇక్కడ కూర్చుని ఆ అమ్మాయి వచ్చి బహిరంగంగా నువ్వు టైం స్పెండ్ చేయలేదు కాబట్టి, ఒకటికి 100 సార్లు టైం స్పెండ్ చేయలేదు అని అంటుంది సత్య. అది ఎంత తప్పు మాట. ఏంటి టైం స్పెండింగ్ అంటే ఏంటి? ఏం కావాలి? పనులు మానేసి నీ పక్కన కూర్చోవాలా? అదేనా టైం స్పెండింగ్ అంటే? నీకు అసలు ఏమన్నా ఎథిక్స్ ఉన్నాయా? నిజంగా నీకు అంత టైం స్పెండింగ్ అని అన్నటువంటి అంశం ఉంటే కనుక అసలు ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వెళ్ళావు? ఒక నెల రోజుల్లో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేది ఎందుకు ఆశ చూపెడుతున్నావు? ఇక్కడ పబ్లిక్గా కూర్చుని అతను ఉంటాడు, నువ్వు ఉంటాడంటే కనుక ఇతను ఎందుకు ఉండేది? మీ ఇంట్లో పనోడి కింద గదిలోడ్చటానికా ఉండేది? ఏమన్నా అర్థం ఉందమ్మా? నీది ఒక పెంపకమేనా? నీలాంటి మానసిక పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు చిట్టీలు వ్యాపారాలు చేస్తే కనుక ఎంతో మందిని నట్టేట్టు ముంచేస్తారు, ఎంతో మంది కాపురాలు చెడగొట్టేస్తారు, ఎంతో మంది పిల్లలు సూసైడ్ చేసుకునేటట్టుగా చేస్తారు. నువ్వు 2 చేయాలి ఇక్కడ. ఒకటి, ఆ వ్యాపారం ఆపేసేయాలి. ఎందుకంటే రేపొద్దున ఈ మగాడు కాకపోతే ఇంకో మగాడు వస్తాడు, వాడిని కూడా ఇలాగే పటాయిస్తాం, మళ్ళీ ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇమీడియట్గా మీ ఇద్దరి మధ్య ఎటువంటి బాండింగ్, ఎటువంటి కాంటాక్ట్ లేదు. మీ నోటి వెంట మీరే చెప్పారు, ఇది కేవలం ఒక తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్షిప్పే అని చెప్పారు. ఎవరి దారిని వాళ్ళు చూసుకోవటం మంచిది, మేము యాక్షన్ తీసుకోకముందే. రాహుల్, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంది నాన్న. నీది మంచితనం అంటారా, పిచ్చితనం అంటారా నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆ అమ్మాయి మారుతుందా, మారి ముందుకు వస్తుందా, మురళి మారుతాడా అనేటటువంటిది నీకు అనవసరం. ఆవిడ బాధ ఏంటంటే పెళ్ళైనటువంటి ఆడది ఈరోజు ఆ మనిషిని అలా భరిస్తుందా, లేదంటే ఏం చేస్తుంది అనేది పక్కన పెట్టి, నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. నీకు 23 or 24 ఇయర్స్. నీకు నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఆ అమ్మాయి అంత ఓపెన్గా చెప్తే ఏంటి నీ ప్రేమలో ఉండేటటువంటి అర్థం? ఇలాంటి పంచాయతీలకి ఇంకో 10 పంచాయతీలకు వస్తావా? లేదంటే పనులన్నీ మానుకుని అమ్మాయితో టైం స్పెండ్ చేస్తావా? లేదంటే పోలీస్ ఆఫీసర్లా ఉంటావా అమ్మాయికి? నీకెవరు చెప్పేటటువంటి వాళ్ళు లేక ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసా రాహుల్? ఇక్కడ పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఎంగేజ్మెంట్, పెద్దల సమక్షంలో జరగబోయేటటువంటి పెళ్లి నువ్వు ఇప్పటికీ మీ పెద్దలకి చెప్పలే. ప్రధానంగా మీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీది పవిత్రమైనటువంటి పెళ్లి, ఈ దొంగచాటు పెళ్లి ఏం కాదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంది అని చెప్పి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి డిక్లేర్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలా గడ్డి పెట్టాలో, ఎలా బుద్ధి చెప్పాలని చెప్పేటటువంటి వాళ్ళు మేము కాదు. వాళ్ళకంటే ఆవిడ తప్ప ఆవిడ బుద్ధి గడ్డి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లక్ష్మి అది చూసుకోవాలి. లేదంటే మా లాంటి వాళ్ళు లక్ష్మికి హెల్ప్ చేయాలి, అతన్ని ఏం చేయాలో అది చేయాలి. నీకు పెద్ద సైన్యం ఉంటుంది. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, మ్యారేజ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అంత బహిరంగంగా అంత పబ్లిక్గా మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుని క్షమించినా కూడా మీ వాళ్ళు ఊరుకుంటారా? ఒంగోపెట్టి 4 గుద్దరు ఈపు మీద ఆ అమ్మాయిని. అప్పుడు వస్తుంది బుద్ధి, అప్పుడు మాట్లాడమని చెప్పు. టైం స్పెండ్ నేను ఐస్ క్రీమ్ పార్లర్స్ గురించి, పార్కుల గురించి. ఈ అమ్మాయితో పాటు వాడికి కూడా 2 డోసులు వేస్తారు, ఇక్కడ సెట్ అయిపోద్ది, మా వేదిక కూడా అక్కర్లే. అంత సమాజం అంతా కూడా అంత గొడ్డుబారిపోయిందని అనుకుంటున్నారా? ఇంత బహిరంగంగా, ఇంత పబ్లిక్, ఇంత విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ఎవరికి కూడా అక్కర్లేదు. ఇది పెట్టండి, పెద్దలను పిలవండి, 2 వైపులు పెద్దలను పిలవండి, మాట్లాడండి, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తారు. మర్యాదగా ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతే వెరీ గుడ్, లేదు అంటే కనుక అదే పని జరుగుతుంది నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, పిల్లలున్న తల్లిదండ్రులు బుద్ధి జ్ఞానం ఉంటే కొంచెమన్నా ఆలోచించాలండి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఎవ్వరూ కూడా సుఖపడినట్టు ఇంతవరకు ఏ కేసుల్లోనూ ఎక్కడ మనం చూడలే. ప్రతి ఒక్కళ్ళు కూడా, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు షార్ట్ టైంలో వాళ్ళ ఎంజాయ్మెంట్ టెంపరీయే, తిప్పి కొడితే షార్ట్ టైంలో
జీవితాలు సర్వనాశనం చేసుకొని దానికి తగ్గ పనిష్మెంట్స్ వెంటనే ఫేస్ చేస్తున్నారు. సో ఇవాళ మేము అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం, టెంపరరీ మా వైఫ్ నచ్చలేదు, మా హస్బెండ్ నచ్చలేదు అనుకొని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఇలాంటి ఎపిసోడ్స్ చూసినాక బుద్ధి తెచ్చుకోండి. మీరు ఇళ్లల్లో పోట్లాడుకుంటున్న విధానం వల్ల నిజంగా పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారంటే మాకు రోజు ఆ కేసులు విని ఎంత మాకు బాధేస్తుంది. అరే పిల్లలు లేక కొన్ని లక్షల మంది బయట సఫర్ అవుతుంటే మీరు పిల్లల్ని పెట్టుకొని ఇళ్లల్లో ఈ రకమైన పంచాయతీలు పెట్టుకొని పోట్లాడుకోవడం, తన్నుకోవడం, అత్తమామలు నచ్చలేదని తన్నుకోవడం, ఆస్తి తగాదాలు, శాలరీ తగాదాలు, ఈ రకంగా పిల్లలు నరకం చూస్తున్నారండి ఇళ్లల్లో. తల్లిదండ్రులు ఎందుకు పోట్లాడుకుంటారో తెలియదు, ఉంటారో ఉండరో తెలియదు, ఊడిపోయి డైవర్సులు తీసుకుంటారా, కోర్టుల చుట్టూ తిరుగుతారా, ఎవరు వాళ్ళకి పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు మీరు? మీకు పుట్టడం వాళ్ళు చేసిన తప్ప. ఈ రోజు ఈ ఎపిసోడ్ ఓన్లీ మీ అబ్బాయి కోసం. మేము ఇంత బాధపడుతున్నాం, మీలో చిన్నమంత కూడా చలనం లేదు తెలుసా? ఎవరండి మీరు అసలు? ఒక పిల్లోడి జీవితాన్ని డిసైడ్ చేశారు, కనగానే మీకు అన్ని హక్కులు వచ్చేస్తాయా? మీరు పెట్టుకున్న ఇప్పుడు అక్రమ సంబంధం వల్ల ఆ పిల్లోడు తలెత్తుకోలేకుండా తిరుగుతాడు సొసైటీలో. మీరిద్దరూ రోజు పోట్లాడుకుంటున్నారు. ఇంట్లో రోజు చిరాకైన వాతావరణం ఉండడం వల్ల పిల్లలు లిటరల్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? ఎవరు వాళ్ళని ఓదార్చేది? ఇంట్లోకి వాళ్ళు కాలేజీ నుంచో స్కూల్ నుంచి ఇంట్లోకి రావడం ఆలస్యం. మీ తగాదాలు, మీ పంచాయతీలు, మీ తలనొప్పిలే. మీకు మీ చిన్నప్పుడు అలా జరుగుంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఆవిడ నా లవర్ అండి, మేము ఉంటామండి, మా ఆవిడ తిన్నగా లేదండి అంటే ఏంటి తిన్నగా అంటే? రోజు ఫ్యాషన్ షో చేయాలని ముందు ఏమ్మా తింగరే? ఏం చేస్తావు నువ్వు ఇంట్లో? అసలు నాకు అర్థం కాదు. వంట సరిగ్గా చేయవంట, ఉన్నదే ఇద్దరు లింగిలిటికి మని, వాళ్ళిద్దరికి వంట చేయలేవా? 10 మంది పిల్లల్ని కన్నావా నువ్వు? కావాలని ఆయన అలా కల్పించుకుంటా. ముచ్చులాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ ఆయనకి ఏం కావాలి ఏంటని? మీ ఆయన కోసమే కదమ్మా నువ్వు బతకాలి. నువ్వేమో ఒళ్ళు బద్దకంతో ఉన్నావు, ఆయన ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్నాడు. లేదు మేడం, ఇక్కడ నేను సఫర్ అవుతున్నది ఎవరో? బయట ఆగు, కష్టపడి మాట్లాడింది చాలు కానీ. చేసిందే చిల్లర పని, మళ్ళీ వచ్చి పంచాయతీ. పిల్లోడికి కౌన్సిలింగ్ ఇస్తావా? బుద్ధి ఉందా నీకు? వాడు ఏం తప్పు చేశాడని కౌన్సిలింగ్ ఇస్తావు? ఈవిడ సరిగ్గా లేకపోతే మళ్ళీ నేనేం చేయను మేడం. నోరు మూసుకొని సర్దుకోవాలి. ఇప్పుడు నిన్ను భరించట్లేదు ఆవిడ, నిన్ను భరిస్తుందిగా. నువ్వు చేసిన చిల్లర పనికి పిల్లోడు ఏమైపోతాడని పరిగెత్తుకొని వచ్చింది కదా, నీకు చెప్పుకోలేక సమాధానం. మీ ఆయనకి ఏమో కావాలో అట్లా సర్దుకోవడం, ఆలోచించుకోవడం నేర్చుకో తల్లి. ప్రతిసారి టీవీ షోలు దొరకవు కదా కాపురాలు నిలబెట్టడానికి. ఏం చేద్దాం? మీ అబ్బాయిని ఏం చేద్దాం చెప్పండి, మీరు చెప్పాలి. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా? లేదు మేడం. ఏం చేద్దాం? మీ అబ్బాయిని ఏం చేద్దాం చెప్పు. పిన్నా అమ్మ అంటున్నాడు అక్కడ. ఎవరి దగ్గర ఉంటావు? భార్య దగ్గర ఉంటావా, అమ్మాయి దగ్గర ఉంటావా? మీ ఆవిడకి విడాకులు ఇచ్చేద్దులే, ఆవిడ పెళ్లి చేసుకుంటావు. పోనీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అమ్మాయిని? ఆవిడ ఇద్దరు కావాలంటుంది ఆదర్శ మహిళ. మాట్లాడయ్యా, పిల్లం దగ్గరే ఉంటాలేండి మేడం. ఉంటాలేంటి అండి? మాకేదో మాకు చెప్తున్నావేంటి? ఇదేందిరా బాబు, మీ పెళ్లి మేము చేసావా? పెళ్ళం దగ్గర ఉండేది ఏంటి? కోట్ల చుట్టూ తిరిగితే అప్పుడు తెలిసిద్ది. ఏమా ఇప్పటికైనా బాగా చూసుకుంటానని చెప్తే కదా మేడం. కండిషన్ మళ్ళీ లేదంటే ఇంకో నిన్ను జైలుకి పంపించాల్సిన పోయి మళ్ళీ నీ కండిషన్లు ఒప్పుకోవాలా? మీ ఆవిడ పెట్టాల్సిన గడ్డి పెట్టాంలే. అమ్మ ఇక నుంచి అంటే జాగ్రత్తగా చూసుకో. ఈసారి ఎవరినన్నా అమ్మాయిని గోకేయడని తెలిస్తే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, టీవీ షోలు ఎత్తుక్కొని రావడం కాదు. సరే మేడం. అర్థమవుతుందా? మీ పిల్లోడితో మేము ఆల్రెడీ మళ్ళీ మాట్లాడతామమ్మా. ఇంకొకసారి ఈయన ఇట్లాంటి చిల్లర పని చేశాడా మీరు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి భర్త నీకు అవసరం కూడా లేదు. వాల్యూ లేనప్పుడు ఎంతకాలం ఉంటావమ్మా? ఇక్కడ మాట్లాడాల్సింది ఇంకొకటి లవర్స్ గురించి అండి. నిజంగా ఆ పిల్లోడు మరి ఆ నిస్సహాయ స్థితితో ఏంటో నాకు అర్థం కూడా కావట్లా. టైం స్పెండ్ చేయకపోతే ఎవరితోనన్నా తిరిగి వచ్చా తల్లి? అంటే ఈ రోజు ఆ టైం స్పెండ్ చేస్తాడు, మళ్ళీ కలుస్తావు, మళ్ళీ పెళ్ళైనాక టైం స్పెండ్ చేయడు, ఇంకొకటి వెళ్ళిపోతావా? క్యారెక్టర్ లేనప్పుడు ఎవరితోనూ మాట్లాడగలవమ్మా తలెత్తుకొని?